జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలు గౌరవనీయులు కల్వకుర్త కవితమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, ఆ రోజు తెలంగాణ రావడానికి మాకు జెండా పట్టే అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారిని, తెలంగాణ ఉద్యమకారులు ప్రాణాలు అర్పించిన వాళ్ళని, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని, సుష్మా స్వరాజ్ని ఈ భూమి ఉన్నంత వరకు మరవను. రేపు ఉద్యమకారుల గురించి న్యాయం చేస్తే కవితమ్మను కూడా ఈ ప్రజలు ఎప్పుడు 4 కోట్ల మంది ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. మీ అందరికి ఒక శుభవార్త. ఈరోజు ఒక మహిళ ఒక మంచి నిర్ణయం తీసుకుందంటే అది విజయమే సాధిస్తుంది. మంచి కార్యక్రమం చేయాలంటే మంచి వాళ్ళకి వస్తే ఆలోచన అందరికి ఉంది అవకాశం, కానీ కొంతమందికి వస్తుంది ఇలాంటిది. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ సందర్భంగా పిసిసి ప్రెసిడెంట్ గా ఉంటూ తెలంగాణ ఉద్యోగాల ఫోరం దగ్గరకు వచ్చేసి మీకు తప్పనిసరిగా ఉద్యమక న్యాయం చేస్తానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. అందరికి ఇచ్చారు అవకాశం, మాకు ఇవ్వమని చెప్పాడు, ఇచ్చాడు అవకాశం, అందరు ఇచ్చారు. గత 2 సంవత్సరాలుగా వివిధ వర్గాలలో వివిధ ఫోరంలో నేను పనిచేస్తున్నాను ఉద్యమకాల తరఫున. మాకెన్నో పదవులు వచ్చాయి. ఐ డోంట్ కేర్ పదవి కాదు కావాల్సింది. మాదొక ఉద్యమకారుల కుటుంబం. కేసీఆర్ గారు కూడా మా నాన్న ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఆ రోజు ఉద్యమం మొదలు పెట్టాడు. ఫ్రీడమ్ ఫైటర్ కుటుంబం, 9 బ్రదర్స్ ఆఫ్ సింగిల్ ఫ్యామిలీ, నో బడీ హ్యావ్ వన్ సింగిల్ జాబ్. తెలంగాణ వచ్చిన తర్వాత మాకు రాలే, మేమంతా చదువుకున్నాం. ఒక ఉన్నత కుటుంబం అంటే ఒక గుప్తా కుటుంబంలో పుట్టినాం కనుక మమ్మల్ని ఓడి పట్టించుకోలే. హైదరాబాద్ సికింద్రాబాద్ పట్టణంలో ఒక వైశ్య జాతిలో ఓడని జెండా పట్టిందంటే ఒక ప్రభుగుప్తా, ఒక కాచం సత్యనారాయణ. ఇది జీవితంలో రాసుకోవాలి. నాతో పనిచేసిన అన్న దేశపాండే గారు 2003లో 1100 కార్లతో పోయినప్పుడు అన్నగారు గురువు అప్పుడు కేసీఆర్ ఎంబడి ఉన్నాడు. దయచేసి చెప్పేది ఒకటే, ఎంతో మంది ప్రాణదాల ఫలితము, అందరి కష్టాల ఫలితంతో తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఆ రోజు మన కేసీఆర్ గారిని కొంతమంది తప్పుదారి పట్టించి ఉద్యమక న్యాయం చేయలే. అరే పద్మనాభ అన్న కూడా చెప్పాడు, అన్న ఎలక్షన్స్ వస్తున్నాయి, అడగని వాళ్ళకి పింఛన్ ఇచ్చావు, అడగని వాళ్ళకి రైతు బంధు ఇచ్చావు, అడగని వాళ్ళకి డబ్బులు బిల్డర్ ఇచ్చావు. నీతో పాటుగా పనిచేసిన వాళ్ళకి, నీ కొడుకులతో సమానం, తమ్ముడితో సమానమైన వాళ్ళకి కాస్త న్యాయం చేయమంటే అతను కొంతమంది తప్పుదారి పట్టించి అతను కూడా అనుకున్నాడు మళ్ళీ ఎలక్షన్లో గెలిచి చేద్దామని. కానీ అతనికి అవకాశం రాకుండా పోయింది. కానీ చెప్పేది ఒకటే, ఈ రోజు ఉద్యమకారులు ఎన్నో రకాల ఫోరములు పెట్టుకున్నారు. గత 5-6 సంవత్సరాలు సీమా సార్ అని ఉన్నాడు. పనిచేస్తున్నాను. ఆ పనిచేస్తులో రీసెంట్లీ ఒక సమాచారం వచ్చింది, కాలయాపంతో ఒక సమాచారం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారు. కానీ మీతో ఒక్క మాట అడగదలుచుకున్నా, నిజమైన ఉద్యమకారులు ఎవరు? ఫస్ట్ యూ హ్యావ్ టు వాళ్ళకు ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి, ఏ విధంగా మీరు నిజామకారులు మీరు నిర్ణయిస్తారు అనేది ఫస్ట్ డిసైడ్ చేసి మాకు ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వండి. దెన్ ఆఫ్టర్ వర్డ్స్ ఎప్పుడు తర్వాత మీరు మాకు పింఛన్ ఇస్తారా? నిజమైన ఉద్యమకారులు మీరు మీ ద్వారా తెలియజేసుకొని తప్పనిసరిగా నిజమైన ఉద్యమకారులు ఆ రోజు అసెంబ్లీ సెగ్మెంట్కి 100 మంది కంటే ఎక్కువ లేరు. రాష్ట్ర మొత్తంలో 12,000, ఈ రోజు లక్షలు అయిపోయారు. కనుక దయచేసి తొందరలోనే కవితమ్మ గారి నాయకత్వంలో మనందరికి న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ మళ్ళీ ఈ అవకాశం పెద్దలకు జై తెలంగాణ.